అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 27వ తారీఖు 5వ నెల 2025 మంగళవారం రోజు ఎలా ఉందని చూద్దామండి. అదేవిధంగా రేపు ఉదయం 28వ తారీఖు 5వ నెల బుధవారం ఉదయం ఆచరించవలసిన పూజ ఏంటనేది చూద్దామండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఎలా ఉందనేది చూద్దామండి. ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, అమావాస్య, మంగళవారం. ఈరోజు రోహిణి నక్షత్రం. అదేవిధంగా పద్మక యోగం ఉంది. అంటే పద్మక యోగము కలిసి వచ్చింది మంగళవారం అంటే అమ్మవార్లకి పూజించాలి. అంటే ఏ అమ్మవారికైనా పూజించవచ్చు. దుర్గామాత అయినా, కాళికామాత అయినా, పోచమ్మ అయినా, ఏ అమ్మవారి మన గ్రామ దేవతలైన అమ్మవార్లకి ఈరోజు శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. శక్తియుతమై కేంద్రముగా ఉంటారు. కాబట్టి శక్తి అమ్మవార్లను ఎవరిని పూజించినా కానీ అమావాస్య మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మనము పద్మక యోగం ఉంది కాబట్టి ఈరోజు మనము సరస్వతి అమ్మవారిని పూజించడం చాలా ఉత్తమము. ఇందులో నీలా సరస్వతి అమ్మవారిని అంటే నీలా సరస్వతి అమ్మవారు అంటే ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారు కాబట్టి ఈ అమ్మవారిని జపించడం వల్ల చాలా అనుకూలత అనేది ఉంటుంది. లేదంటే మీకు ఏ అమ్మవారి స్తోత్రం వస్తే ఆ అమ్మవారిని నామమైనా జపించడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మంత్రబలంలో జపించవలసిన మంత్రం ఓం నీల సరస్వతియే నమః, ఓం నీల సరస్వతియే నమః, ఓం నీల సరస్వతియే నమః అనే నామాన్ని 108 సార్లు కుదిరితే జపించుకోండి. సరస్వతి దేవి అనుగ్రహంతో పాటు జ్ఞానము లభిస్తుంది. దుర్గుణాలు దూరం అవుతాయి. మన జాతక చక్రంలో ఏమైనా రాహుకేతు స్థానాలు ఉండి దుష్ప్రభావం చూపిస్తూ ఉండి వాటి ప్రభావం అనేది కాస్త తగ్గుతుంది. కాబట్టి ఈరోజు కుదిరితే ఈ నామాన్ని అందరూ శక్తి అమ్మవారి నామాన్ని జపించుకోండి. అదేవిధంగా మంగళవారం రోజునాడు కొన్ని క్రతువులు అనేవి నిర్వహించకూడదని పురాణాల్లో చెప్పడం జరిగిందంట అండి. అవి ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందామండి. క్షౌరం చేస్తే మంగళవారం రోజు క్షౌరం అనేది అసలు చేయించుకోకూడదంట. అలా చేయించుకుంటే దారిద్ర్యం అనేది వస్తుందంట, ఆయుక్షీణం అనేది అవుతుందంట. వెనుకటి నుండి మంగళవారం క్షౌరం షాపులను బంద్ పెట్టేవారంట. అంటే ఇది మనకు వెనకండేలో వచ్చే ఆచారమే. అదేవిధంగా బంగారం చేసేవారు ఉంటారు చూడండి, అవసలి పని చేసేవారు, అలాంటి వాళ్ళు కూడా ఈ అమావాస్య రోజు నాడు వాళ్ళు కొన్ని రోజులలో కొన్ని పనులకు సెలవు అనేది ఇస్తారంట. అదేవిధంగా వీళ్ళు అమావాస్య రోజు బంగారం చేసే వ్యక్తులు బంగారం అనేది చేయరంట. ఆ రోజు వాళ్ళు సెలవుగా ఉంటారంట. గురుకులాలకు కూడా ఆ కాలంలో హాలిడేస్ అనేవి ఉండేవంట. ఈ శుభ అశుభాలు ఉంటాయి కదా, అంటే తల్లిదండ్రులు ఎవరైనా స్వర్గస్థులు అయి ఉంటే మంగళవారం రోజు క్షౌరం చేసుకునే ఆరాధన చేయాలి వాళ్ళను. ఎందుకంటే వాళ్ళకు మనము 9 రోజులు, 11 రోజులు, 13 రోజులని ఇలా కొన్ని మన ఒక్కొక్క కుటుంబం వాళ్ళు ఒక్కొక్క సాంప్రదాయాన్ని పాటిస్తూ రోజులను పడతారు కదా. అలాంటి టైంలో మంగళవారం కలిసి వచ్చినా కూడా ఆ రోజు క్షౌరం అనేది చేయించుకుంటే ఎలాంటి తప్పు అనేది ఉండదంట. కాబట్టి అలాంటి టైంలో క్షౌరం చేయించుకొని వాళ్ళను ఆరాధించడం వల్ల మనము వాళ్ళ ఆశీస్సులు అనేవి మన పైన ఉంటుందంట. అలాంటి టైంలో మాత్రమే చేసుకుంటే క్షౌరం అనేది ఎలాంటి తప్పు ఉండదంట. వట్టి రోజులలో అలా చేయొద్దంట. మంగళవారం చేస్తే ఆయుక్షీణం అనేది ఖచ్చితంగా జరుగుతుందంట. అదేవిధంగా దారిద్ర్యం అనేది కూడా కొంచెం కొంచెంగా మనకు ఏర్పడుతుందంట. ఇది ధర్మ సింధూర్ అనే ఒక గ్రంథం ఉంటుందంట. ఆ గ్రంథంలో రాసి ఉంటాయంట. ఇలాంటి ధర్మ సందేహాలు ఎన్నో మనకు ఉంటాయి కదా, అవన్నీ కూడా వాటి గురించి పూర్తి వివరాలు అనేవి ఈ ధర్మ సింధూర్ అనే గ్రంథంలో రాసి ఉంటాయంట. మనకి 16 కర్మలు ఉంటాయి కదా అండి, జననం నుంచి మరణం వరకు. అవి మానవులు కృతులను ఆచరించవచ్చు. ఏ కృతువులో ఎలా ఆచరించాలి, ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఏ టైంలో పూజలు ఆచరించకూడదు అని ప్రతి ఒక్కటి కూడా జననం నుంచి మరణం వరకు అన్నీ కూడా ఆ గ్రంథంలో రాసి ఉంటాయంట. కుదిరితే మీరు ఆ గ్రంథం అనేది తెచ్చి చదువుకుంటే మీకు పూర్తి వివరాలు అనేవి అందులో దొరుకుతాయని చెప్పడం జరిగిందండి. చాలామందికి ఒక ధర్మ సందేహం అనేది ఉంటుందంట అండి. తల్లిదండ్రులు లేనప్పుడు మాత్రమే మనవడు అనేది శ్రాద్ధ కర్మలు ఆచరించాలా తాతకి, లేదా వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఆచరించవచ్చా అనే సందేహం చాలామందిలో ఉంటుందంట అండి. తల్లిదండ్రులు ఉన్నప్పుడు తల్లి ఉన్న
తల్లి ఆచరించాలంట, లేదంటే తండ్రి ఉంటే తండ్రి ఆ శ్రాద్ధ కర్మలు అనేవి వాళ్ళ తండ్రి గారికి ఆచరించాలంట. లేదంటే వాళ్ళు తల్లి లేదా తండ్రి ఇద్దరూ లేనప్పుడు మాత్రమే మనవళ్ళని ఆచరించాలంట. కాబట్టి మనవళ్ళని ఆచరించినప్పుడు, మనవడి వరస అయ్యే వాళ్ళని ఆచరించినప్పుడు, వాళ్ళకి తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళకి ముందు పెద్దవాళ్ళు ఎవరు లేనప్పుడు ఆచరించే వాళ్ళెవరు లేనప్పుడు మాత్రమే వాళ్ళు శ్రాద్ధ కర్మలు అనేవి ఆచరించాలని ఈరోజు తెలియజేయడం జరిగిందండి. మనకు గాఢమైన కష్టము వచ్చినప్పుడు దాన్ని గుర్తించి ఆలోచించే కంటే కాలానికి వదిలేయాలంట. అలా వదిలేసినప్పుడు ఆ కాలమే దానికి పరిష్కారం అనేది చూపిస్తుందంట. దాని గురించి ఆలోచించి మనము ఆరోగ్యాన్ని పాడు చేసుకొని మనకి మంచి కాలం వచ్చినప్పుడు, మనకు మంచి రోజులు వచ్చినప్పుడు అప్పుడు మనం అనుభవించుదామన్నా మన ఆరోగ్యం అనేది పాడైపోయి మనము అనుభవించలేకపోతామంట మనం అదృష్టం వచ్చినప్పుడు. అలా మనము ఏది కానీ చాలా ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం అనేది పాడు చేసుకోవద్దని చెప్పడం జరిగిందండి. మనము గాఢమైన కష్టాలు వచ్చినప్పుడు మనము దాన్ని కాలానికే వదిలేస్తే ఆ కాలమే ఏదో ఒక రోజు సమాధానం అనేది చెప్పడం జరుగుతుందంట. ఇది సత్యం అంట అండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారండి. అదేంటంటే కాకరకాయ చేదు ఉంటుంది, కానీ దాన్ని మనం ఏం చేసినా కానీ ఎలా చేసినా కానీ దానికి ఎంత ప్రయత్నించినా కానీ దానికి తీపి అనేది మనం ఎంత చేసినా అది రాదంట అండి. అదే కొద్ది కాలం గడిచిన తర్వాత ఆ కాయ అనేది పండుగకి వస్తుందంట. పక్వానికి వచ్చి పండులాగా మారినప్పుడు ఆ కాకరకాయ అంత చేదుగా ఉండే కాకరకాయ కూడా అది తియ్యటి కాకరకాయలాగా మారిపోతుందంట. అంటే దానికి టైం వచ్చినప్పుడు ఆ కాలమే దానికి అనుగుణంగా మారి దానికి సమాధానం చెప్పి ఆ కాకరకాయ చేదు కాకరకాయని కూడా తీపిగా మార్చేస్తుందంట. అలాగే మనలో కష్టాలు వచ్చినాయని మనం బాధపడుతూ ఉంటాం కదా, అలా బాధపడద్దు అని చెప్పడం జరుగుతుందండి. మనము ఈ కష్టం నుండి తేరుకోలేము అని మనం ఈ కష్టం నుండి ఎలా ఏం చేయాలని ఆలోచించి మనం డిప్రెషన్ పాలైపోయి మన ఆరోగ్యాన్ని మన వ్యవస్థని అంతా దెబ్బతీసుకొని కృంగిపోయి మనము ఏం చేయలేక చివరికి అనారోగ్యం పాలై చివరికి స్వర్గస్థులు కూడా అవుతారు. కాబట్టి ఏది కూడా బాగా ఆలోచించకుండా ఉండి అది కాలమే పరిష్కారం చేస్తుంది, ఇది మా వల్ల కావట్లేదు అని అనుకొని కాలానికే వదిలేయాలంట. అలా వదిలేసినప్పుడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా దానికి పరిష్కారం అనేది దొరుకుతుందంట అండి. ఈరోజు ఇది మంచి మాట అండి. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. రేపు మహానక్షత్రము చాలా అద్భుతమైన నక్షత్రం ఉందండి. రేపు బుధవారం కలిసి వచ్చింది కాబట్టి మీకు దగ్గరలో ఎక్కడైనా జమ్మి చెట్టు ఉంటే జమ్మి ఆకులను తీసుకొచ్చి ఎర్రటి పుష్పాలతో కలిపి ఆ జమ్మి ఆకులు పుష్పాలని మాలలాగా కట్టాలి. ఆ కట్టిన మాలని మనము ఏదైనా దుర్గాదేవి ఆలయంలో ఆ మాలని ఇవ్వాలి. ఇస్తే మనకి శత్రువుల నుండి జయం అనేది కలుగుతుంది. అదేవిధంగా శత్రువుల దోషాలు ఏమైనా ఉంటే మన పైన తొలగిపోతాయి. ఒకవేళ మీరు గుడికి వెళ్ళలేరు అనుకున్న వాళ్ళు ఇంట్లోనే ఆ ఆకులను తెచ్చేసి, అంటే జమ్మి ఆకులను తెచ్చేసి దుర్గాదేవి విగ్రహం ఉంటే దాని ముందు కూర్చొని ఆ జమ్మి ఆకులతోటి దుర్గాదేవిని అర్చించుకోవాలి. ఇలా చేయడం వల్ల మనము ధర్మం వైపు ఉండేలాగా ఖచ్చితంగా విజయం అనేది కలుగుతుంది. మనం కోరుకున్న కోరిక అనేది మాత్రం ధర్మం వైపు ఉంటే అది ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారంట అండి. కుదిరితే రేపు ఉదయాన్నే పూజ అందరూ ఆచరించుకోండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగ పిల్లలు విద్యలో అభ్యసించినప్పుడు అందులో విఘ్నాలు అనేవి రాకుండా ఉండడానికి, పెద్దవాళ్ళు ఏదైనా సంకల్పం చేసుకుంటే దాంట్లో విఘ్నాలు అనేవి ఏర్పడకుండా ఉండడం కోసం అనేది ఈరోజు సాయంత్రము గణపతికి 21 గరిక తీసుకొచ్చి 21 గరికతోటి అర్చించుకోండి. అదే పిల్లలైతే ఓం గం గణపతాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఆ గరికను విఘ్నేశ్వరు ముందు సమర్పించుకోండి. అలా సమర్పించిన తర్వాత బెల్లంతో చేసిన ఏదైనా నైవేద్యాన్ని విఘ్నేశ్వరుడికి సమర్పించి దాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పిల్లలు స్వీకరించడం వల్ల మనం చేసే పనిలో విఘ్నాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. పిల్లలు చదువులో విఘ్నాలు ఏమైనా ఉండి విద్యలో రాణించలేని వారు ఉంటారు కదా, అలాంటి విఘ్నాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. కుదిరితే సాయంత్రం ఈరోజు ఈ యోగక్షేమాన్ని అందరూ ఆచరించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.